హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, ఈరోజు నేను నా మిరప తోటకి మందు స్ప్రే చేసుకోవడానికి రావడం జరిగిందండి. అయితే ఈరోజు నేను వచ్చేప్పటికి ఏ మందులు తెచ్చుకున్నానో, అవి దేనికి పనిచేస్తాయో చెప్పే ముందు జస్ట్ ఒక నిమిషం పాటు నా తోట చూపిస్తా అండి. చూడండండి ఎలా ఉందో, గ్రోతింగ్ ఎలా ఉంది, నీట్‌గా ఉందా లేదా అనేది చూడండండి. తర్వాత నేను తెచ్చుకున్న మందులేంటో, అవి దేనికి పనిచేస్తాయో క్లియర్‌గా చెప్తానండి. అయితే అయితే ఈరోజు వచ్చేప్పటికి నేను తెల్లదోమ అన్ని దశలకి, అలాగే ఎగిరే తెల్లదోమకి, అలాగే పై ముడతకి, అంటే కింది ముడతకి అంటే నల్లికి, అలాగే నల్లతామర పురుగుకి, వీటన్నిటికి పనిచేసే మందు తెచ్చుకోవడం జరిగింది. అలాగే స్పెసిఫిక్‌గా నల్లతామర పురుగుకి పనిచేసే మందు తెచ్చుకోవడం జరిగిందండి. అండ్ మనం డైఫెన్థ్రాన్ టెక్నికల్స్ అనేవి ఉన్నప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ కానీ, లేదంటే గ్రోత్ ప్రమోటర్స్ కానీ ఏమన్నా స్ప్రే చేసుకోవాలని చెప్పాను కదండీ! దానికి సంబంధించి కూడా నేను మందు తెచ్చుకోవడం జరిగిందండి. అంటే మనం డైఫెన్థ్రాన్ టెక్నికల్ అనేది స్ప్రే చేసుకున్నప్పుడు మొక్కలనేవి కొంచెం ఎరుపు రంగులోకి మారుతా ఉంటాయి కాబట్టి, దాని నుంచి ప్రివెంట్ చేసుకోవడానికి అది కూడా ఏం తెచ్చుకున్నానో చెప్తానండి నేను. జస్ట్ తోట చూడండండి ఒక నిమిషం పాటు. ఇదిగోండండి రైతు సోదరులారా, నా తోట ఎలాగుందో ప్రజెంట్ చూడండండి. ఎలా గ్రోత్ మీద ఉందో. నా తోట చూస్తా ఉంటే మీకు ఫస్ట్‌లో నావి షార్ట్స్ పెట్టడం జరిగిందండి నేను. అంటే వర్షాలు ఉన్నప్పుడు, వర్షాలు తగ్గిన తర్వాత కూడా. అప్పుడు తోట అయితే ఇలా లేదండి అసలు. చేలో మొక్కలున్నాయా, లెవ్వా అన్నట్టు కూడా ఉందండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇలా ఉంది, చూడొచ్చు మీరు. ఎంత నీట్‌గా ఉందో. చిట్టాకుతోటి, అంటే అన్ని చోట్ల చిటాకు ఉందని చెప్పలేను. మ్యాక్సిమం అలాగే ఉంది తోట మొత్తం. నీట్‌గా అయితే ఉండటం జరిగిందండి. మీరు ఒకసారి గమనించొచ్చు. చూస్తున్నారు కదా ఎలా ఉందో నీట్‌గా. నేను ప్రతిసారి మ్యాక్సిమం వీడియోస్ అనేవి అంటే షార్ట్స్ పెడతా ఉంటానండి నేను మందు స్ప్రే చేసుకునేవి. ఎందుకోసం అంటే మనకు ఒక క్లారిఫికేషన్ అనేది ఉండాలి కదండి. అందుకోసం అని చెప్పేసి నేను షార్ట్స్ అనేవి పెడతా ఉంటాను నేను మందు స్ప్రే చేసుకునేప్పుడు. మీకు కావాలంటే చూడొచ్చండి. చూస్తున్నారు కదండి తోట ఎంత నీట్‌గా ఉందో. మ్యాక్సిమం ఇలాగే ఉంటుందండి తోట మొత్తం. ఎందుకోసం అంటే నేను సెలెక్ట్ చేసుకునే మందులు అనేవి ఆ విధంగా ఉంటాయండి. చాలా తక్కువ రేటు మందులే, ప్లస్ దాని యొక్క పనితనం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. చూశారు కదండి రైస్ ఓవరాల్ చూపిస్తా చూడండి ఒకసారి. ఇలా ఉందండి. మా అమ్మగారు కలిపి తీస్తూ ఉన్నారు చేలో. ఇదండి తోట ఇలా ఉందండి. సో నేను ఈరోజు స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మందులు చెప్తానండి. అయితే నాదొక రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసే వీడియోస్ కనుక నచ్చినట్లయితే దయచేసి నా వీడియోస్ని లైక్ చేసి, అలాగే మీ తోటి రైతు సోదరులకు కూడా షేర్ చేయండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోతానండి నేను. అయితే మనం తెల్లదోమని కంట్రోల్ చేసుకున్నట్లయితే వైరస్ అనేది కంట్రోల్ అవుతుందండి. సో దానికి సంబంధించి నేను తెల్లదోమకి అన్ని దశల కంటే గుడ్డు దశ నుంచి ఎగిరే చిలక దశకి ప్రతి ఒక్క దశకు పనిచేసే మందు తెచ్చుకోవడం జరిగింది. అలాగే దాంట్లోనే ఎగిరే చిలక దశకు పనిచేసే మందు కూడా ఉందండి. అలాగే దాంట్లోనే తామర పురుగుకి పనిచేసే మందు కూడా ఉందండి. అదే బెస్ట్ అగ్రో లైఫ్ సైన్సెస్ వారి రాన్ఫెన్ అండి. ఇదిగోండి రాన్ఫెన్. దీంట్లో వచ్చేప్పటికి పైరీఫ్రాక్స్ఫెన్ 8% ఉండదండి. ఈ 8% పైరీఫ్రాక్స్ఫెన్ అనేది ఈ 8% పైరీఫ్రాక్స్ఫెన్ అనేది తెల్లదోమ యొక్క అన్ని దశలకి, గుడ్డు దశ నుంచి ఎగిరే చిలక దశ వరకు ప్రతి ఒక్క దశకి చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటుందండి. అలాగే దీంట్లో ఉన్నటువంటి డైనోటెఫ్యూరాన్ అనేది తామర పురుగుకి చాలా బాగా పనిచేస్తూ ఉంటుందండి. అంటే జనరల్గా చెప్పాలంటే నేను నల్ల తామర పురుగు కూడా ఇలాంటివే వాడుతూ ఉంటాను. ఈ డైనోటెఫ్యూరాన్ అనేది ఈ రాన్ఫెన్లో ఉంటుందండి. సో ఈ డైనోటెఫ్యూరాన్ తామర పురుగుకి పనిచేస్తూ ఉంటుంది. అలాగే దీంట్లో ఉన్నటువంటి డయాఫెన్థిరాన్ 18% అనేది దేనికి పనిచేస్తూ ఉంటుంది అంటే అండి, ఎగిరే తెల్లదోమ దశకి పనిచేస్తూ ఉంటుంది. అలాగే నల్లికి పనిచేస్తూ ఉంటుందండి. అలాగే ఎర్రనల్లికి కూడా ఈ డయాఫెన్థ్రాన్ అనే టెక్నికల్ అనేది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటుందండి. చాలామంది రైతులు ఐడెంటిఫికేషన్ అనేది ఉండదు. అంటే ఆ యొక్క లేబుల్ మీద డిస్క్రిప్షన్ అనేది ఇస్తూ ఉంటారు. ఏ పంటలకు ఏదనేది ఉపయోగపడుతుంది, ఏ రోగానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి డిస్క్రిప్షన్ అనేది ఇస్తారండి. చాలామంది రైతులు అవి గమనించరు. సో మనం జనరల్గా ఈ డైఫెన్థ్రాన్ గురించి తెలుసుకుంటే మాత్రం స్పెసిఫిక్గా వచ్చేప్పటికి నల్లికి పనిచేస్తుందండి.
కానీ అంటే మిరప తోట సంగతి. అంటే పత్తికి వాటికి తెల్లదోమకు పనిచేస్తది. తామర పురుగుకి కూడా పనిచేస్తూ ఉంటది. అంటే మన మిరప తోటలో పనిచేయదని మీరు అనొచ్చు. పనిచేస్తుంది కాబట్టి మనం స్ప్రేయింగ్ అనేది చేసుకుంటా ఉన్నామండి. ఏది పెగాసిస్ అనేది. సో, దాని గురించి మనం తెలుసుకుంటే అదేనండి డైఫెంథ్రాన్ గురించి. సో, చెప్పాను కదండీ డైఫెంథ్రాన్ తెల్లదోమ ఎగిరే చిలుక దశకి పనిచేస్తుంది. కింది ముడతకి అంటే నల్లికి పనిచేస్తుంది. ఎర్ర నల్లికి పనిచేస్తుంది. అలాగే తామర పురుగు కూడా ఈ డైఫెంథ్రాన్ అనేది పర్ఫెక్ట్‌గా పనిచేస్తూ ఉంటదండి. ఈ విషయాన్ని మీరు రైతులు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలండి. సో, అదేనండి ఈ రాన్‌ఫెన్ గురించి తెలుసుకున్నట్లయితే. అలాగే నేను మాక్సిమం రాన్‌ఫెన్‌కి కాంబినేషను ఒకటి కలుపుకుంటానండి. అదే పోలీస్ అండి. మీకు అది చాలా నాకు ఫేవరెట్ అనమాట. ఈ పోలీసు, రాన్‌ఫెన్ కాంబినేషన్ అనేది. సో, ఈరోజు నేను పోలీస్ కూడా తెచ్చుకోవడం జరిగిందండి. కాకపోతే ఇది విల్వుడ్ కంపెనీ వాళ్ళదండి. ఇవ్వండి. ఇది విల్వుడ్ కంపెనీ వాళ్ళది విల్లోప్రిడ్ అండి. సో, దీని గురించి చెప్తానండి. అయితే మనం ఆ రాన్‌ఫెన్ డోస్ గురించి ఆ రాన్‌ఫెన్ డోస్ గురించి తెలుసుకుంటే మనం ఒక ఎకరానికి వచ్చేప్పటికి 250 ml అండి సరిపోతుంది. అలాగే ఈ పోలీసు డోస్ వచ్చేప్పటికి ఎకరానికి 60 గ్రాములండి. అంటే కొంచెం తోటలో పెరిగి ఉన్నాయి కాబట్టి 60 గ్రాములు సరిపోతుంది. లేదంటే 50 గ్రాములు అయితే సరిపోయేదండి. సో, దీని డోసు 60 గ్రాములండి. పోలీస్ డోస్ వచ్చేప్పటికి అంటే విల్లోప్రిడ్. ఈ విల్లోప్రిడ్‌లో వచ్చేప్పటికి 2 రకాలైనటువంటి టెక్నికల్స్ ఉంటాయి. దీంట్లో ఒక టెక్నికల్ వచ్చేప్పటికి ఇమిడాక్లోప్రిడ్ 40% ఉండదండి. రెండోది వచ్చేప్పటికి ఫిప్రోనిల్ 40% ఉండదండి. ఈ ఇమిడాక్లోప్రిడ్ అలాగే ఫిప్రోనిల్ ఈ 2 టెక్నికల్స్ కూడా తామర పురుగుకి చాలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తూ ఉంటాయండి. సో, నేను ఈ కాంబినేషన్ అనేది ఎంచుకోవడం జరిగింది. ఈ రాన్‌ఫెన్ అలాగే పోలీస్ అనే కాంబినేషన్‌లో టోటల్ వచ్చేప్పటికి 5 టెక్నికల్స్ వస్తాయండి. ఇది పైరిఫ్రాక్స్‌ఫెన్ ఒకటి, డైఫెంథ్రాన్ ఒకటి, డైనోడిఫెరన్ ఒకటి, అలాగే ఫిప్రోనిల్ ఒకటి, అలాగే ఇమిడాక్లోప్రిడ్ టోటల్ 5 వస్తాయి కాబట్టి మనం తోటలో తేమ ఉన్నప్పుడు కానీ ఈ కాంబినేషన్ కానీ స్ప్రే చేసుకుంటే చాలా సూపర్‌గా వర్క్ చేస్తుందండి. నల్ల తామర పురుగు మీద పనిచేస్తుంది. అలాగే పై ముడత అంటే తామర పురుగు మీద కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుందండి. కాబట్టి రైతులు ఇలాంటి మంచి కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే చాలా ఉపయోగాలు అయితే ఉంటాయండి మన మిరప తోటలకి. మీరు గమనించే ఉంటారండి నా తోటలో కొంచెం ముడత అనేది ఉండటం జరిగింది స్టార్టింగ్‌లో. ఇప్పుడు మాత్రం చూడండి ఎంత నీట్‌గా ఉందో అసలు ఇస్త్రీ చేసినట్టుంది ఆకులు అనేవి. చాలా బాగుందండి. సో, ఇలాంటి కాంబినేషన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండండి. ఈ ఈ డైఫెంథ్రాన్ టెక్నికల్స్ స్ప్రే చేసుకున్నప్పుడు తోటలో ఎరుపు రంగులోకి మారుతూ ఉంటాయి అని చెప్పాను కదండి. దాని నుంచి ప్రివెంట్ చేసుకోవడానికి మనం మైక్రో న్యూట్రియన్స్ కానీ, గ్రోత్ ప్రమోటర్స్ కానీ ఇలాంటివి ఏమన్నా సరే కలుపుకోవాలండి. సో, ఆ ఉద్దేశంతో నేను ఈరోజు ఒకటి తెచ్చుకోవడం జరిగిందండి. అదే పిఐ ఇండస్ట్రీ వాళ్ళది బయోవిటా అండి. బయోవిటా. సో, ఈ బయోవిటా వచ్చేప్పటికి 1 లీటరు 3 ఎకరాల వరకు వస్తుంది. కానీ మనం హాఫ్ లీటర్ అయితే బాగుంటుందండి ఒక ఎకరానికి వచ్చేప్పటికి. సో, ఈ బయోవిటాలో వచ్చేప్పటికి ఇది ఒక సముద్రపు నాచు నుండి తయారు చేస్తూ ఉంటారండి. సముద్రపు కలుపు అంటాం కదా. ఇది ఎలా ఉంటుందంటే మనం జస్ట్ తెలుసుకోవాలండి. ప్రతి విషయాన్ని తెలుసుకోవడంలో నష్టం అయితే లేదు కదండి. జస్ట్ ఒక నిమిషం టైం స్పెండ్ చేయటం దాని గురించి. ఇది వచ్చేప్పటికి సముద్రపు కలుపు పచ్చ రంగులో ఉంటుంది. మీకు క్లియర్‌గా తెలియాలంటే వర్షాకాలంలో అంటే ఇప్పుడంటే మనం ఇళ్ళకి ప్లాస్టింగ్ అనేది చేయిస్తూ ఉన్నాము. ఇంతకు ముందు రోజుల్లో ప్లాస్టింగ్ అనేది తక్కువ కదండి. అలాంటప్పుడు ఇటుక రాళ్ళ మీద వర్షాలు పడ్డప్పుడు గోడలకి నీళ్లు పారి అక్కడ పచ్చ రంగులో ఉంటుంది. అది పాష్ అండి. కాకపోతే దాన్ని మీరు చాలా దగ్గరగా క్లియర్‌గా చూస్తే దానికి చిన్న చిన్న ఆకులు అనేవి ఉంటాయి. సో, ఇది కూడా ఆల్గే అండి. అంటే సముద్రపు నాచు అంటాము. దీని పేరు వచ్చేప్పటికి ఎస్కోఫిలం నోడోసం అంటామండి. ఈ సముద్రపు నాచు నుంచి ఈ బయోవిటాని తయారు చేస్తూ ఉంటారండి. సో, ఇది వచ్చేప్పటికి ఆర్గానిక్ ప్రొడక్టు. అయితే దీంట్లో 20% వరకు ఉంటుందండి ఎస్కోఫిలం నోడోసం అనేది. అలాగే చిన్న చిన్న అమౌంట్‌లో పీపీఎం రూపంలో వేరే చాలా రకాలైనటువంటి న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. అయితే ప్రెజెంట్ అయితే దీని మీద మెన్షన్ అనేది చేయలేదు. ప్రీవియస్ బాటిల్స్ ఉంటే మీరు దాని మీద క్లియర్‌గా మెన్షన్ చేస్తూ ఉంటారండి. అంటే ఇది కొంచెం అడ్వాన్స్డ్ టైప్‌లో ఉంది బాటిల్ మేకింగ్ అనేది. పాత వాటిలకైతే మీకు క్లియర్‌గా తెలుస్తుంది. అందువల్ల నేను మీకు పిక్చర్ అనేది పెట్టట్లేదండి. ఏమేమి ఉన్నాయి అనేది. కాకపోతే దీని యొక్క మెన్షన్ అయితే చేశారు. యాస్కోఫిలం నోడోసం 20% ఉంటుంది అని. మీకు కావాలంటే చూపిస్తానండి ఒకసారి. ఇదిగోండి. కనిపిస్తుందో లేదో నాకు ఐడియా లేదండి. యాస్కోఫిలం నోడోసం సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది. అది 20% ఉంటుంది. దాని వరకు అయితే నేను పర్ఫెక్ట్‌గా చెప్పగలను. మిగతావి మెన్షన్ చేయలేదు కాబట్టి మీకు చూపించట్లేదు. కానీ ఇది మాత్రం స్ప్రే చేసుకున్నప్పుడు ఒక జాగ్రత్త కంపల్సరీ తీసుకోవాలండి. మనం వేరే గ్రోత్ ప్రమోటర్స్ స్ప్రే చేసుకున్నప్పుడు తోటలో తేమన్నా లేకపోయినా పెద్ద ఇబ్బంది అయితే ఉండదండి. కానీ ఈ బయోవిటా స్ప్రే చేసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ తోటలో తడి అనేది ఉండాలండి. లేదంటే దీని యొక్క
పంట అనేది తగ్గిపోతుంది. సో, తడి ఉండేటట్టు మాత్రం చూసుకోండి. అయితే ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ లేదంటే ఈ బయోవిట్ అనేది స్ప్రే చేసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, ఇది బయాటిక్ అండ్ ఏబయాటిక్ స్ట్రెస్ నుండి మొక్కల్ని కాపాడుతుంది. అంటే నీళ్లు ఎక్కువైనా కూడా మొక్క ఇబ్బంది పడకుండా కాపాడుతుంది. అలాగే బెట్టకు వచ్చినప్పుడు తోటలు బెట్టకు వస్తాయి కదండి, అలాంటి పరిస్థితుల నుంచి కూడా మొక్కలు ఒత్తిడికి గురి కాకుండా ఈ బయోవిట్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుందండి. కాబట్టి రైతులు గమనించుకొని ఇలాంటివి ప్రిఫరెన్స్ ఇవ్వటంలో జాగ్రత్తలు అనేవి వహించండి. దానివల్ల మనకి ప్రయోజనాలు ఏముంటాయి కానీ నష్టం అయితే ఉండదు. ఎందుకంటే చాలా రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయండి ఈ బయోవిటాలో. అలాగే మొక్కలు కూడా నలుపు రంగులోకి రావడం జరుగుతుంది. కాబట్టి రైతులు గమనించుకొని స్ప్రే చేసుకోండి. సో, టోటల్గా తెలుసుకున్నట్లయితే మనం ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకుంది ఇదండి, విలోవుడ్ వాళ్ళది, అలాగే బయోవిటా అండి, అలాగే బెస్ట్ అగ్రో వాళ్ళది రాన్ఫెన్ అండి. సో, రాన్ఫెన్ గురించి చెప్పాను కదండి, పర్ఫెక్ట్ కాంబినేషన్. మీకు టోటల్ 5 టెక్నికల్స్ వస్తాయి. అది కానీ మీరు వాటర్ పెట్టిన తర్వాత స్ప్రే చేసుకొని దాని రిజల్ట్ అనేది 1 వీక్ లేదంటే 5 డేస్ వరకు వెయిట్ చేయండి. చాలా బాగా రిజల్ట్ వస్తుంది. సో, అదేనండి రైతు సోదరులారా, ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మందులు అయితే. సో, ఇక నేను స్ప్రేయింగ్ అనేది చేసుకుంటూ ఉంటానండి. అంటే నీళ్లు వస్తున్నాయి అని చెప్పేసి ఉన్నాం కానీ నీళ్లు మోటార్ అనేది కరెంట్ పోయి ఆగిపోయింది. అందువల్ల స్ప్రేయింగ్ అనేది మీకు చూపించట్లేదు, స్ప్రేయింగ్ కలుపుకోవటం అనేది, లేదంటే మీకు చూపించేవాడిని అండి. సో, ఉంటానండి. మరి ఎవరైనా రైతు సోదరులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటి రైతు సోదరులు కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మళ్ళీ తక్కువ రేట్లో మంచి ప్రోడక్ట్తో కలుద్దామండి. ఉంటానండి.